ఇవాళ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ కంటిన్యూస్గా సీఎం గారి సపోర్ట్తో ఆల్మోస్ట్ ఇప్పటివరకు 9 కోట్ల రూపాయలు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఏలూరు పార్లమెంట్లో వేయడం జరిగింది. 1200 కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఇవాళ మళ్ళీ 23 లక్షల రూపాయలు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. అలాగే ఏలూరులో డెవలప్మెంట్ కోసం ఖోఖో సంబంధించి ఎప్పుడో నుంచి ఇక్కడ మనము ఖోఖో సిటీ పెట్టాలనేది సీఎం గారి ఆకాంక్ష. అదే రకంగా ల్యాండ్లన్నీ కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక ల్యాండ్ ఫైనలైజ్ చేసాం. ఆ ల్యాండ్లో ఖోఖో సిటీ పెట్టడానికి అన్నీ కూడా ముందుకెళ్ళడానికి కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి అనుకునే నేవీ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయడం లేదు. అక్కడ ఉండేటోళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 100-110 ఎకరాలకే కొంచెం ఇబ్బందిగా ఉంది. మా ఉద్దేశం రైతులను ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ చేయాలని మా ఉద్దేశం కాదు. ఏలూరు పార్లమెంటుకి అభివృద్ధి చెందాలంటే అలాంటి ఒక కంపెనీస్ అయినా కానివ్వండి, లేకపోతే నేవీ ప్రాజెక్ట్ అయినా కానీ ఇవి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖోఖో సిటీని ప్రమోట్ చేయడానికి మనము ముందుకెళ్తున్నాం. ఎక్కడ పెట్టబోతున్నాం అనేది ఇంకా కొన్ని రోజుల్లో క్లారిటీ ఇస్తాం. వచ్చే రోజుల్లో ఇంకొక 6 నెలల్లోనే ఖోఖో సిటీకి సంబంధించి క్లారిటీ ఇస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ పామాయిల్ రైతులకి ఎప్పుడూ లేనంత ఇన్ని ఏళ్ళలో ఎప్పుడు పామాయిల్ మొక్క నాటినప్పటి నుంచి ఇప్పటివరకు లేనంత రేటు వస్తుంది. 24,000 రూపాయలు రేటు వస్తుంది. నేను పామాయిల్ రైతులందరినీ మళ్ళీ కోరేది ఏంటంటే వచ్చే రోజులలో ఇంకా కొన్ని పక్క మీరందరూ కూడా టొబాకో రైతులందరూ కూడా టొబాకో వేసుకుంటున్నారు. టొబాకోని కొంచెం తగ్గించుకొని పామాయిల్ని వేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయండి. వచ్చే సంవత్సరాలలో పామాయిల్కి ఇంకా మంచి గిట్టుబాటు ధర రాబోతుంది. అప్పుడు పామాయిల్ ఎవరెవరి దగ్గర పామాయిల్ వేసుకుంటారో వాళ్ళ భూములు ఇవాళ హైదరాబాద్లో ఎంత కాస్ట్లీ ఉన్నా అదే రకంగా పామాయిల్ భూములు కూడా అదే ప్రైజులకు వెళ్తాయని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఎందుకంటే చాలా ప్రైజ్ వస్తుంది పామాయిల్ రైతులకి. ఇవాళ మీరు అలాగే చూస్తే వరి రైతులకు కూడా సంబంధించి వరి రైతులు అన్నీ కూడా కొనుగోలు అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే వర్షాకాలం కంటే ముందే కొనే సేట్లు అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇంకా ఇవాళ వచ్చే రోజుల్లో పోయినసారి మేము చెప్పినట్లు బరియల్ గ్రౌండ్స్కి సంబంధించి ఆల్మోస్ట్ 56 బరియల్ గ్రౌండ్స్ ఇచ్చాం. అన్నీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా కొన్ని ఫౌండేషన్ వేసి పనులు స్టార్ట్ చేస్తాం. కంప్లీట్ అయినాక కూడా మళ్ళీ కొన్ని కంప్లీషన్ కూడా చేస్తాం. అలాగే రోడ్లకు సంబంధించి కూడా చాలా వరకు పనులు చేస్తాం. ఇంకా ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరంలో ఇంకా చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒక ప్లాన్డ్గా ఏలూరు పార్లమెంట్కి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇంకా కొన్ని ఇండస్ట్రీస్కి రావడానికి ఇప్పుడు 3 ఇండస్ట్రీస్ అప్పుడే నూజివీడులో వచ్చాయి. పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. అన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రావడానికి కొంతమంది రెడీ ఉన్నారు. కానీ ఇక్కడ భూముల రేట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడ కానీ గవర్నమెంట్ భూమి అవైలబుల్ లేదు. ఒక టీ నరసాపురంలో కొంచెం అవైలబుల్ ఉంది, కానీ అక్కడికి ఇండస్ట్రీస్ వాళ్ళు పోవడానికి అంత ఇష్టంగా చూపించడం లేదు. బట్ వాళ్ళకు కూడా మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాం, పోమని చెప్పి ప్రమోట్ చేస్తున్నాం. ఇవాళ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. ఆ ప్రయత్నంలో ఇవాళ ఖోఖో ఇండస్ట్రీస్ని సీఎం గారు చెప్పినట్లు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చాలా కష్టంగా ఉంటే ఎక్కడో గుట్టల్లో అవైలబుల్ ఉంటే అవన్నీ కాకుండా వేరే ప్లెయిన్ ల్యాండ్ చూసాం. ఇంకొక కొన్ని రోజుల్లో ఎక్కడ పెడుతున్నాం అనేది ఒక క్లారిటీ ఇస్తాం మీకు. అలాగే ఏలూరు పార్లమెంట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి ఇవాళ వచ్చే రోజుల్లో లైబ్రరీ గురించి మేము మాట్లాడాం. లైబ్రరీని మాడిఫికేషన్ ఈ ఇయర్లో ఎంపీ లాట్స్లో నుంచి లైబ్రరీ మాడిఫికేషన్ మన ఏలూరులో ఉండే లైబ్రరీ అది మాడిఫికేషన్ కోసం ఎంపీ లాట్స్ నుంచి ఇచ్చి మాడిఫికేషన్ చేయడానికి ముందుకెళ్తున్నాం. అలాగే బీసీ హాస్టల్ కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. బీసీ హాస్టల్ కూడా పెద్ద ఎత్తున ఒక హాస్టల్ ఏలూరులో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. అది కూడా
ఆ ల్యాండ్ కూడా చూడమని కలెక్టర్ గారికి చెప్పాం. అదే రకంగా ఎక్కడైనా ల్యాండ్ అవైలబుల్ దొరికితే బీసీ హాస్టల్ కూడా పెట్టాలనేది మా ఉద్దేశం. సో ఈ బీసీ హాస్టల్ కూడా ఆల్మోస్ట్ 3 నుంచి 4 కోట్లు అవుతుంది. అందరూ కొంతమంది ఎంపీలను అందరిని అడిగి కొంచెం ఫండింగ్ అడిగి నా ఒక్క నిధులతోనే టోటల్గా చేయలేం కాబట్టి కొంతమంది ఎంపీలతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ నిధులు కేటాయిస్తే ల్యాండ్ ఏమైనా దొరికితే అది కూడా చేస్తాం. ఎప్పుడో నుంచి ఉండే నయా బ్రాహ్మణ్ ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం గవర్నమెంట్లో. అవి కొన్ని ఇష్యూస్ వల్ల ఇంకా ఇది ఉంది. నాకు తెలిసి కొన్ని రోజుల్లో క్లారిటీ నయా బ్రాహ్మణ్ ల్యాండ్స్ కూడా నయా బ్రాహ్మణ్ ల్యాండ్ కళ్యాణ మండపం కట్టాలని వాళ్ళు ఎప్పుడో నుంచి అడుగుతున్నారు. నయా బ్రాహ్మణులకు సంబంధించి కళ్యాణ మండపం ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం. గవర్నమెంట్లో కూడా కొంచెం ప్రొవిజన్ని మార్చి చేయాల్సి ఉంది. అది ఈసారి వచ్చే క్యాబినెట్కి పంపించాలని అనుకుంటున్నాం. ఆ రకంగానే ప్రొసీజర్ అంతా కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వచ్చే రోజుల్లో అదేమన్నా క్యాబినెట్లో అప్రూవల్ అయితే కళ్యాణ మంటపం కూడా ఒక 1 crore ఇచ్చి అది కూడా కట్టడానికి కూడా ప్లానింగ్ చేస్తున్నామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఈ 2 ఏళ్ళు అభివృద్ధి ఎలా చేస్తామో దీనికంటే ఈ వచ్చే సంవత్సరం అభివృద్ధి ఇంకా బాగా చేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఎందుకంటే ఎక్కడ కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో వెనకలికి వెళ్ళేదో ఉండదు. ఇంకా ముందుకెళ్ళి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు పార్లమెంట్లో చేసుకుంటూ ముందుకెళ్తామని అందరికీ తెలుపుకుంటూ, అలాగే ఏలూరు ప్రజలందరికీ కూడా రోడ్లకు సంబంధించి ఎక్కడెక్కడ రోడ్లు అవసరాలు ఉన్నాయో ఈసారి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లలో మళ్ళీ రోడ్స్కి సంబంధించి ఫండ్స్ ముందే వస్తాయి. ఎవరెవరికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో కొన్ని పైనసారి 90-10 ఈ ఎన్ఆర్జీఎస్ ఉన్నప్పుడు కొన్ని వర్క్ స్టార్ట్ చేసినవి కంటిన్యూ అయినాయి, కొన్ని కంటిన్యూ కాలేదు. ఎందుకంటే మళ్ళీ 60-40 ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి కొన్ని స్టార్ట్ అవ్వలేదు ఎన్ఆర్జీఎస్లో ఇచ్చిన వర్క్స్ కూడా. ఆ వర్క్స్ కూడా ఈ ఇయర్లో తీసుకుంది. ఆ వర్క్స్ కూడా ఏ వర్క్స్ ఇచ్చామో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి ఈ ఇయర్లో మళ్ళీ ఇచ్చేస్తాం. సో మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రతి పల్లెల్లో ఎక్కడైనా కానీ ఏ పల్లెల్లో కూడా ఇవాళ 1700 పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీలకి మళ్ళీ గ్రామాలలో ఉన్నాయి. అన్నీ కూడా కలిపి అన్ని గ్రామాలలోకి ఆ పంచాయతీలకి ప్రతి ఒక్క పక్క ఏ రోడ్లు అవసరం ఉన్నాయో అన్నీ కూడా ఇస్తున్నాం. ఈ వచ్చే ఏళ్ళలో ఇంకొచ్చే ఈ 3 ఏళ్లలో ప్రతి పల్లెల్లో మా దగ్గర ఉండే ఫండ్స్ అన్నీ కూడా కలిపి ఆల్మోస్ట్ అన్ని పల్లెల్లో రోడ్లు వేయగలుగుతాం. అలాగే బరియల్ గ్రౌండ్స్కి సంబంధించి 130 బరియల్ గ్రౌండ్స్ రిక్వైర్మెంట్స్ నా దగ్గరికి వచ్చినాయి. దాంట్లో 57 ఇచ్చున్నాం. ఇంకా కొన్ని బరియల్ గ్రౌండ్స్ ఈ సంవత్సరంలో ఇంకా కొన్ని బరియల్ గ్రౌండ్స్ ఇస్తాం. ఈ 3 ఇయర్స్లో బరియల్ గ్రౌండ్స్ వచ్చిన బరియల్ గ్రౌండ్స్ అన్నీ కూడా ఇచ్చేసి బరియల్ గ్రౌండ్స్ కార్యక్రమాలు కంప్లీట్ చేయడానికి ఫుల్ ప్రయత్నం చేస్తాం. డెవలప్మెంట్లో ఎక్కడికి వెనకలికి వెళ్ళేది ఉండదు. ఇండస్ట్రీస్ అలాగే రోడ్స్ డెవలప్మెంట్ మీద 100% చేస్తాం. అలాగే రైతులకి సమస్యలు అన్నీ కూడా ప్రతి ఒక్క రోజు ఏ సమస్యలు నా దగ్గరికి వస్తున్నా కూడా ఇది చేస్తున్నాం. అలాగే గ్రీవియన్సెస్ సంబంధించి ప్రతి ఒక్క రోజు మా ఆఫీసు ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. ఎలాంటి పని ఉన్నా కూడా చేసేస్తున్నాం. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ప్లాన్డ్గా ఇంకా కొన్ని పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి పల్లెల్లో మా మార్కు మేము చేసిన పని ప్రతి పల్లెల్లో ఉండాలనేది మా ఆకాంక్ష. అదే రకంగా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారాలు. పెట్టామండి ఆర్టీసీ డిపోకి మనము రిక్వెస్ట్ పెట్టాము. నేను కూడా మొన్న కూడా చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, ఆర్టీసీ చైర్మన్ గారితో కూడా మాట్లాడాను. ప్రయత్నం చేస్తున్నామండి. బట్ 100% వస్తుందా లేదా చెప్పలేము, కానీ ప్రయత్నం అయితే చేస్తున్నామండి. ఇవాళ అండి నేనేమంటున్నా, మనము ఇవాళ కోయలగూడెంలో మనం ఇండస్ట్రీ పెడదాము అని చాలా వరకు ప్రయత్నం చేశామండి. ఓన్లీ ఒక 20 మంది కొంతమంది ఇష్యూ చేయడం వల్ల ఇవాళ అది వెనకాలకి వెళ్ళాల్సింది వస్తుంది. రైతులు ఎట్లా రెచ్చగొడుతున్నారంటే నేనేదో లబ్ధి పొందుతున్నట్లు, నేనేదో అయిపోతున్నట్లు, ఎంపీ గారిని ఏదో చేసేస్తున్నారు. నేను డెవలప్మెంట్ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. భూములు ఎవరికైనా కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మంచి ఇండస్ట్రీ అని చాలా కన్విన్స్ చేశాను. ఇవాళ 2 ఏళ్ళు అయిపోయిందండి నేను అది కన్విన్స్ చేస్తా, జనాలకి చెప్తా. బట్ దాంతో కూడా పొలిటికల్ చేయడానికి, దాన్ని కూడా ఒక పొలిటిక్స్ చేయడానికి ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇప్పుడు కూడా యువత ఇంకా ఉద్యోగాలు రావాలేదా మనం ఇది చేస్తున్నాం.
బట్ ఇవాళ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నారు. అలాగే ఇవాళ అమరావతి డెవలప్ అవుతుంది, అలా అక్కడ కూడా జాబ్స్ వస్తున్నాయి. బట్ ఏలూరు పార్లమెంట్ వరకు మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ రకంగానే ఇండస్ట్రీస్ తీసుకొని రావడం ప్రయత్నం చేస్తాం. అదే రకంగా కొంచెం పొలిటికల్గా ఇబ్బంది పెట్టేది, రైతుల్ని రెచ్చగొట్టేది ఈ కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ అది పెద్ద ఇష్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా డెవలప్మెంట్ చేస్తామంటే ఒక పక్క రైతులకి డెవలప్మెంట్ చేస్తున్నాం, ఒక పక్క యువతకు కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులకి గిట్టుబాటు ధర రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మన ఈ స్టూడెంట్స్కి, చదువుకున్న పిల్లలకందరూ, యువతకు అందరికి కూడా ఉద్యోగాలు వేయాల్సిన అవసరం కూడా ఉంది. బట్ అది చేయాలంటే అందరు కోఆపరేట్ చేస్తే కానీ చేయలేము. ఇవాళ ఆ ఇండస్ట్రీని మేము వెనకాలకి వెళ్ళిపోతున్నామని ఇప్పుడే మీకు చెప్పాను. ఎందుకంటే అక్కడ ఉండే రైతులలో ఆల్మోస్ట్ ఉండే ఒక 15 మంది 16 మంది రైతులు, ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 90 మంది రైతులు అలా భూములు 1000 ఎకరాలు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. కానీ ఈ 100 మంది దీనికోసం వాళ్ళు అక్కడ లోకల్లో ఉండే నాయకులు అనేటోళ్ళు వాళ్ళు దానిలో ఏం స్వార్థం ఉందో తెలియదు. కానీ వాళ్ళ కోసం చేయాల్సింది వస్తుంది. ఎట్లా అభివృద్ధి చేస్తాం? ఇండస్ట్రీస్ రెడీగా ఉన్నాయి రావడానికి. ఇవాళ కొక్కో ఫార్మర్స్కి, ఈ కొక్కోకి సంబంధించిన ఇండస్ట్రీస్ తీసుకొని వస్తాం. అగ్రికల్చర్ ఆ ల్యాండ్ కావాల్సిండేది 100 నుంచి 200 ఎకరాలు కావాలి మాకు. అలాంటి 100-200 ఎకరాలు మాకు ఎక్కడైనా దొరుకుతుంది, అట్లా పెట్టగలుగుతాం. ఇప్పుడు ఎవరికైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే మినిమం 400-500 ఎకరాలు కావాలంటున్నారు. ఇయడానికి మన ఏలూరు పార్లమెంట్లో ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. సో ఎవరన్నా కానీ మేము ఎంఆర్ఓస్కి చెప్పి మేము ఇండస్ట్రీ ఇక్కడ పెడుతున్నామని వాళ్ళకి చెప్తుంటే అక్కడ ల్యాండ్ అవైలబిలిటీలో రైతులు ఇవ్వాల్సింది వస్తుంది. రైతులు ఇచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళని రెచ్చగట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మేము ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చే కెపాసిటీ తీసుకొని వస్తున్నాం. బట్ అది ముందుకు తీసుకొని వెళ్ళాల్సిండేది అక్కడ లోకల్ ఉండే నాయకులు, అక్కడ లోకల్ ఉండే రైతులు వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళాల్సింది. నేను 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను. ప్రతి టైం మనము రైతులను బెదిరించలేము కదండి, ఖాళీ చేయమని. వాళ్ళ భూముల్లో మనం ఇది చేయలేము కదా. వాళ్ళు ఒప్పుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ముందుకు పోలేం. వాళ్ళని ఒప్పించే కార్యక్రమం చేశాం. వాళ్ళు కొంతమంది నేను చెప్పినట్లు 5-10% మందే కొంచెం మంది ఇబ్బంది చేస్తే 90% వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. బట్ ఏం చేస్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టలేం. అందుకని వెనకాలకి వెళ్తున్నాం. బట్ ప్రయత్నం అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇండస్ట్రీస్ వచ్చే కొద్దీ ప్రయత్నం చేస్తుంటాం. యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం 100% చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. మేము కూడా ఇప్పుడు మళ్ళీ జాబ్ మేళా కండక్ట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తాం. కంటిన్యూస్గా జాబ్స్ ఇచ్చే కార్యక్రమం 100% చేస్తాం. ఇవాళ అంటే యూనివర్సిటీస్ మన ఆంధ్రాలోనే ఎక్కువ ఉన్నాయండి. మేము లాస్ట్ టైం కూడా మన మినిస్టర్ గారు లోకేష్ గారితో కూడా మాట్లాడితే ఇప్పుడు యూనివర్సిటీస్ అన్నీ కూడా అమరావతిలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఇక్కడ యూనివర్సిటీ వస్తే లైబల్ అవ్వదు అని కాలేజ్ వాళ్ళే చెప్తున్నారు. అలాగే ఏమన్నా నేను కూడా లోకేష్ గారికి లెటర్ రాస్తున్నాం. బట్ 100% యూనివర్సిటీ రావడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఏ అవకాశం ఉన్నా కూడా ఏలూరు పార్లమెంట్కి యూనివర్సిటీ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. 5 lakhs ఇస్తున్నాము. ఏమన్నా ఉపయోగపడుతుంది కదమ్మా.